أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. గత ఖుత్బాలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం నమ్రత, వినయాలకు సంబంధించిన సంఘటనలు లేదా వారి ఉపదేశాలను వివరించడం జరిగింది. ఈ రోజు కూడా దానికి సంబంధించిన కొన్ని సంఘటనలను మరియు వారి ఉపదేశాలను మీ ముందు ప్రస్తావింతును. హజరత్ షేఖ్ మొహమ్మద్ ఇస్మాయిల్ గారిలా వివరిస్తున్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం గారి ఉత్తమ నడవడిక ఎలా ఉండేదంటే, ఖాదియాన్లోని ఏ ప్రజలైతే ప్రతిక్షణం వారికి వ్యతిరేకంగా శత్రుత్వం వహించడంలో మునిగిపోయి ఉండేవారో, ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టేవారు కాదో, అలాంటి వారు కూడా ఎప్పుడైనా వారి ఇంటి ముందుకు వచ్చి తలుపు తడితే వారు చెప్పులు లేకుండానే బయటకు రావడం నేను చూశాను. చూడగానే ఎంతో ప్రేమతో దయతో వారి సలాంకు సమాధానం చెప్పి బాగున్నారా అని అడిగేవారు. వారి కుటుంబ సభ్యులందరి క్షేమ సమాచారాలు అడిగిన తర్వాత ఎందుకు వచ్చారు అని అడిగేవారు. అప్పుడు ఆ వ్యక్తి తన అవసరాన్ని చెబితే ఎంత అవసరముంది అని అడిగి వారి అవసరానికి మించి తెచ్చి ఇచ్చేవారు. అంతేకాదు, ఇంకా అవసరమైతే తీసుకెళ్ళండి అని చెప్పేవారు. శత్రువులతో కూడా వారి ప్రవర్తన అత్యంత అద్భుతంగా ఉండేది. వారితో కూడా ఎల్లప్పుడూ వినయంగానే నడుచుకునేవారు. ఎప్పుడూ అహంకారాన్ని ప్రదర్శించలేదు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు వివరిస్తూ, తాము మున్షీ జఫర్ అహ్మద్ గారి ద్వారా ఈ కథనాన్ని విన్నామని మరియు మౌల్వీ షేర్ అలీ గారు తమకు ఇలా చెప్పారని అన్నారు. ఒకసారి మీరా బక్ష్ సౌదాయి అనే మానసిక వికలాంగుడు ఒక ఆయన ఉండేవాడు. పెద్ద మసీదు నుండి వస్తుండగా అతను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి పేరు పెట్టి పిలిచాడు. చాలా అమర్యాదగా పేరు పెట్టి పిలిచాడు. ఎలాగైనా అతనికి బుద్ధి లేదు కాబట్టి అలా పేరు పెట్టి పిలవడమే సహజం. అతను ఓయ్ గులాం అహ్మద్ అన్నాడు. మీరు వెంటనే అక్కడే ఆగిపోయి చెప్పండి అన్నారు. మీరేమీ కోపగించుకోలేదు, ఏం చెబుతున్నారు అని అడిగారు. దానికి అతను పంజాబీలో సలాంతే అఖ్యాకర్ అంటే ముందుగా సలాం చెయ్యి అన్నాడు. పాపం తన ఆలోచనలో తనేదో పెద్ద అధికారిలా భావించుకున్నాడు. అప్పుడు మీరు అస్సలాము అలేకుం అని చెప్పారు. ఆ తర్వాత అతను పన్ను చెల్లించు అన్నాడు. జమీందార్లలో ప్రభుత్వం తరపున కట్టే ఒక రకమైన పన్నును అక్కడ మామ్లా అంటారు. ఏదేమైనా హుజూర్ అతని మాట విని జేబులో నుండి దస్తీ తీసి అందులో ఉన్న 4 ఆనాలు లేదా 8 ఆనాలు అతనికి ఇచ్చారు. అతను సంతోషంతో వెళ్ళిపోతూ ప్రశంసాపూర్వకమైన పద్యాలు పాడటం మొదలుపెట్టాడు. మానసిక వికలాంగుడి మాటలను కూడా మీరు ఎప్పుడూ తప్పుగా భావించలేదు. అతని కోసం కూడా గౌరవంగా నిలబడేవారు. మాస్టర్ నజీర్ హుసేన్ గారిలా వివరిస్తున్నారు. నేను ఎప్పుడైనా మా నాన్నగారితో కలిసి కాదియాన్లోని హుజూర్ గారి వద్దకు వచ్చి హకీం మర్హమే ఈసా గారు వచ్చారని వారికి సమాచారం పంపినప్పుడు సమాచారం అందగానే హుజూర్ వెంటనే బయటకు రావడం నేను ఎల్లప్పుడూ చూశాను. ఆ సమయంలో వారు ఏదో ఒక తినుబండారాన్ని కూడా తినడానికి పెట్టేవారు. కొన్నిసార్లు స్వయంగా లోపలికి వెళ్ళి ఆహారాన్ని తీసుకువచ్చేవారు. ఆయన ఇంకా ఇలా వ్రాస్తున్నారు. హుజూర్ ఎంత సాదాసీదాగా అతిథులను కలుసుకునేవారంటే, కొన్నిసార్లు నేను వారిని ఎలాంటి స్థితిలో చూశానంటే వారి చేతిలో కలం ఉండేది. మరికొన్నిసార్లు కాళ్లకు చెప్పులు కూడా లేకుండానే బయటకు వచ్చేవారు. వారు గదిలో కూర్చుని ఉన్నప్పుడు తలుపు తడితే అదే స్థితిలో బయటకు వచ్చేసేవారు. ఒకవేళ హుజూర్ మసీదులో ఉన్నప్పుడు ఎవరైనా అతిథి వస్తే వారు అప్పుడప్పుడు లేచి నిలబడే కరచాలనం చేసేవారు.
ఒకవేళ హుజూర్ ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరైనా వచ్చి వారి పక్కన కూర్చుని కరచాలనం చేస్తే హుజూర్ వెంటనే వారిపైపు శ్రద్ధ చూపిస్తూ యోగక్షేమాలు అడిగేవారు. సంక్షిప్తంగా చెప్పాలంటే హుజూర్ అత్యంత వినయంతో తమను కలవడానికి వచ్చేవారిని కలుసుకునేవారు. హజరత్ ముఫ్తీ ముహమ్మద్ సాదిక్ గారిలా చెబుతున్నారు, నాకు గుర్తుంది, ఒకసారి నేను లాహోర్ నుండి కాదియాన్కు వచ్చాను. బహుశా అది 1897 లేదా 1898 నాటి సంఘటన కావచ్చు. హజరత్ గారు నన్ను మస్జిద్ ముబారక్లో కూర్చోబెట్టారు. అప్పట్లో అది చిన్న మసీదు. వారు నాతో నువ్వు కూర్చో, నేను ఆహారం తీసుకువస్తానని చెప్పి లోపలికి వెళ్లారు. ఎవరైనా సేవకుడి ద్వారా ఆహారాన్ని పంపిస్తారని నేను అనుకున్నాను. కానీ కొన్ని నిమిషాల తర్వాత కిటికీ తెరుచుకున్నప్పుడు నేనేం చూశానంటే వారు స్వయంగా తన చేతులతోనే ఒక పెద్ద ప్లేట్లు ఆహారాన్ని పెట్టుకుని నా కోసం మోసుకొచ్చారు. నన్ను చూసి, మీరు భోజనం చేయండి, నేను నీళ్లు తీసుకువస్తానని అన్నారు. అది చూసి నా కళ్ళ వెంట అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చాయి. మన నాయకుడు, మార్గదర్శి అయి ఉండి వారు మనకు ఇంతటి సేవ చేస్తున్నప్పుడు మనం ఒకరికొకరం ఎంతగా సేవ చేసుకోవాలి అని అనిపించింది. హుజూర్ గారి సాదాసీదా స్వభావం, న్యాయానికి సంబంధించిన మరొక కథనాన్ని హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మాయి భోలీ మరియు మాయి జీవా అనే ఒక మహిళను ఉటంకిస్తూ ఇలా వివరించారు. ఒకసారి హుజూర్ మా గ్రామానికి విచ్చేసినప్పుడు నేను కొత్త గోధుమలను వేయించి వారి వద్దకు తీసుకువెళ్ళాను. మీరు వాటిని మీతో ఉన్న వారందరికీ పంచిపెట్టారు. స్వయంగా తాము కూడా రుచి చూసి ఎంతో సంతోషించారు. అలాగే హుజూర్ ఎప్పుడు ఇటువైపు నడకకు వచ్చినా మా కచ్చా మసీదుకు విచ్చేసి ఇష్రాక్ నమాజ్ చదువుకునేవారు. మేము వారికి ఆకుకూర మరియు రొట్టె సమర్పించినప్పుడు హుజూర్ అలైహిస్సలాం ఎన్నడూ అసంతృప్తి చెందలేదు, అసహించుకోలేదు. సరే కదా, ఎంతో సంతోషంగా మా ఆతిథ్యాన్ని స్వీకరించేవారు. హజరత్ మున్సీ జఫర్ అహ్మద్ కపూర్ తల్వీ గారు ఒక సంఘటనను ఇలా వివరిస్తున్నారు. హజరత్ గారు తాము కూర్చునే గది తలుపులను ఎప్పుడూ తెరిచి ఉంచి కూర్చునేవారు కాదు. ఎల్లప్పుడూ లోపలి నుండి తలుపు మూసుకుని కూర్చునేవారు. మున్షీ గారింకా ఇలా అంటున్నారు, హజరత్ సాహెబ్జాదా మిర్జా మెహమూద్ అహ్మద్ గారు ప్రతి కొద్దిసేపటికి వచ్చి అబ్బా తలుపు తీయండి అని అనేవారు. హజరత్ గారు లేచి తలుపు తీసేవారు. నేను ఒకసారి వారి సేవలో హాజరయ్యాను. హుజూర్ ఒక చాపపై కూర్చుని ఉన్నారు. నన్ను చూడగానే వారు ఒక మంచాన్ని ఎత్తి లోపలికి తీసుకువెళ్ళసాగారు. నేను హుజూర్, నేను ఎత్తుతానని అన్నాను. దానికి వారు, ఇది చాలా బరువుగా ఉంది, మీ వల్ల కాదని అంటూ మీరు మంచంపై కూర్చోండి అని చెప్పారు. వారు మంచాన్ని మోసుకెళ్లి అక్కడ వేసి నన్ను కూర్చోబెట్టారు. తన గురించి చెబుతూ, నాకు ఇక్కడ కిందే హాయిగా ఉంది, నేను కిందే కూర్చుంటాను, నువ్వు మంచంపై కూర్చో అన్నారు. మొదట నేను నిరాకరించాను. కానీ వారు, మీరు ఎలాంటి మొహమాటం లేకుండా కూర్చోండని చెప్పారు. దాంతో నేను కూర్చున్నాను. నాకు చాలా దాహంగా అనిపించింది. నేను కుండల వైపు చూశాను, కానీ అక్కడ నీళ్లు తాగడానికి ఏ గ్లాసు కనిపించలేదు. వారు నన్ను చూసి, మీకు దాహం వేస్తుందా, నేను నీళ్లు తీసుకువస్తానని అన్నారు. ఆ తర్వాత వారు కింద ఉన్న స్త్రీల వైపు లోనికి వెళ్ళి ఒక గ్లాసు తీసుకువచ్చారు. మళ్ళీ కాసేపు ఆగండి అని చెప్పి మళ్ళీ కిందకు వెళ్ళి అక్కడి నుండి 2 షర్బత్ సీసాలను తీసుకువచ్చారు. ఆ షర్బత్ను మణిపూర్ నుండి ఎవరో పంపించారు. అది చాలా రుచికరమైన షర్బత్. హజరత్ గారు నాతో, ఈ సీసాలను ఇక్కడ పెట్టి చాలా రోజులైంది, ఎందుకంటే మొదట ఎవరైనా మిత్రుడికి తాగించిన తర్వాతే మేము తాగుతామని నిశ్చయించుకున్నాము. ఈ రోజు అది గుర్తొచ్చిందని అన్నారు. ఆ విధంగా వారు గ్లాసులో షర్బత్ కలిపి నాకు ఇచ్చారు. వచ్చిన ఆ కానుకను గురించి వారు మొదట, నేను ఒక మిత్రుడికి తాగిస్తాను, ఆ తర్వాతే తాగుతానని చెప్పారు. నేను మొదట హుజూర్, దీని నుండి కొద్దిగా తాగండని కోరాను. గ్లాసుతో షర్బత్ కలిపి ఉన్నప్పుడు వారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారితో, మొదట మీరు త్రాగండి, ఆ తర్వాత నేను తాగుతానని అన్నారు. అప్పుడు మీరు ఒక గుక్క తాగి నాకు ఇచ్చారు. నేను దానిని తాగాను. నేను ఆ షర్బత్తును ఎంతగానో ప్రశంసించాను. అప్పుడు వారు, ఒక సీసా నువ్వు తీసుకెళ్ళు, మరొక సీసా బయట ఉన్న మిత్రులకు తాగించు అని చెప్పారు. ఆ 2 సీసాల నుండి మీరు బహుశా ఆ ఒక్క గుక్క మాత్రమే తాగి ఉంటారు. నేను మీ ఆజ్ఞ ప్రకారం ఆ సీసాలను తీసుకుని వచ్చేశాను. ఇదే విధంగా హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వివరిస్తున్నారు. అహ్మద్ జాన్ గారి కుమార్తె అయిన ఆయిషా గారు ఇలా పేర్కొన్నారు, 1906లో నా దివంగత తల్లి మరణించినప్పుడు హజరత్ ఖలీఫతుల్ మసీహుల్ అవ్వల్ గారి భార్య అయిన అమ్మాజీ నన్ను తన ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ నాకు అల్పాహారం మొదలైనవి తినిపించారు. ఆ తర్వాత 4-5 రోజుల తర్వాత హజరత్ ఉమ్ముల్ మోమినీన్ నన్ను తన ఇంటికి తీసుకువచ్చారు.
ఎక్కడైతే ఇప్పుడు వంటగది ఉందో ఆ ప్రదేశంలో అమ్మాజాన్ తన ఇంట్లో నా తల స్నానం చేయిస్తారు. ఒక స్త్రీ నా తలపై నీళ్లు పోస్తోంది. తల్లి చనిపోయిన ఆ చిన్నారి నా తలను అమ్మాజాన్ స్వయంగా కడుగుతున్నారు. హజరత్ ఉమ్ముల్ మోమినీన్ నా తలపై సబ్బు రుద్దుతూ కడుగుతున్నారని ఆమె చెప్పారు. నీళ్లు పోస్తున్న ఆ స్త్రీ కొంచెం ఎక్కువ నీళ్లు పోసేస్తుంది. హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు ఆ ప్రదేశంలో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన ఇది చూసి ఆ స్త్రీ చేతిలో నుండి లోటాను తీసుకుని నా తలపై నీళ్లు పోయడం ప్రారంభించారు. ఆయన నెమ్మదిగా నీళ్లు పోస్తూ ఉంటే హజరత్ అమ్మాజాన్ దువ్వెనతో తల దువ్వుతున్నారు. ఇలా చేయడం వల్ల పేలు పోతాయని హజరత్ గారు చెప్పారు. చాలా రోజులుగా ఆమె తల్లి అనారోగ్యంతో ఉండి ఆపై మరణించడం వల్ల చూసుకునేవారు ఎవరూ లేక తలలో పేలు పట్టి ఉండవచ్చు, లేదా ఆ ప్రాంతాలలో సాధారణంగానే పేలు పడుతుంటాయి. ఏదేమైనప్పటికీ హజరత్ గారు ఈ విధంగా తల కడగడం వల్ల, ఇలా దువ్వెనతో దువ్వుకుంటూ పోవడం వల్ల పేలు అన్నీ పోతాయని చెప్పారు. ఇంటి పనుల్లో సహాయం చేయడానికి కూడా మీరు ఎప్పుడూ వెనకాడలేదు, ఎలాంటి మొహమాటం పడలేదు. ముఫ్తీ మొహమ్మద్ సాదిక్ గారిలా పేర్కొన్నారు. ఒకసారి నేను వుజూ కొరకు నీటి కోసం ఒక లోటాను చేతిలో పట్టుకుని మస్జిద్ ముబారక్ నుండి హజరత్ గారి లోపలి గృహాల వైపు వెళ్లే ద్వారం లోపలికి వెళ్ళాను. అక్కడ హజరత్ గారి సేవకులలో ఎవరైనా ఆ లోటాను ఇచ్చి లోపల నుండి నీళ్లు తెప్పించుకుందామని నా ఉద్దేశం. అనుకోకుండా హజరత్ గారు లోపల నుండి విచ్చేశారు. నేను అక్కడ నిలబడి ఉండటం చూసి మీకు నీళ్లు కావాలా అని అడిగారు. నేను అవునని చెప్పాను. హజరత్ గారు నా చేతిలో నుండి లోటాను తీసుకుని నేను తీసుకువస్తానని అన్నారు. ఆయనే స్వయంగా లోపలికి వెళ్ళి నీళ్లు నింపుకొని వచ్చి నాకు ఇచ్చారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వివరిస్తున్నారు. దివంగత డాక్టర్ ఖలీఫా రషీదుద్దీన్ గారి ధర్మపత్ని అయిన గౌరవనీయులైన మురాద్ ఖాతూన్ గారు ఇలా పేర్కొన్నారు. ఒకసారి హజరత్ ఉముల్ మోమినీన్ మరియు మిగిలిన వారందరూ కలిసి మామిడి పండ్లు తింటున్నారు. అది మామిడి పండ్ల కాలం. ఆ రోజుల్లో ఎక్కువగా రసం పీల్చే మామిడి పండ్లు ఉండేవి. దాంతో ప్రాంగణంలో తొక్కలు, టెంకల 2-3 కుప్పలు పడ్డాయి. అక్కడ చాలామంది స్త్రీలు కూర్చుని ఉన్నారు. వాటిపై చాలా ఈగలు కూడా వాలడం మొదలైంది. వారంతా ముచ్చట్లో మునిగిపోయారు. ఆ సమయంలో వారికి శుభ్రత గురించి ఆలోచన రాలేదు. ఆ సమయంలో నేను కూడా అక్కడే కూర్చుని ఉన్నానని, కొందరు పని మనుషులు కూడా అక్కడ ఉన్నారని ఆమె చెప్పారు. ఇంతలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం అక్కడికి వచ్చారు. ఆయన ఇది చూసి స్వయంగా ఒక లోటాలో ఫినాయిల్ వేసి ఈగలు పోవడానికి, మురికి శుభ్రం కావడానికి, దుర్వాసన రాకుండా ఉండడానికి ప్రాంగణంలోని ఆ తొక్కల కుప్పలపై తన చేతులతో స్వయంగా చెల్లారు. ఎవరికీ ఏమీ చెప్పకుండా తన చేతల ద్వారానే మురికిని త్వరగా శుభ్రం చేయాలని నిరూపించి చూపారు. ఇందులో ఆయన వినమ్రత కనిపించడమే కాకుండా ఆరోగ్య రక్షణ పట్ల ఆయనకున్న శ్రద్ధ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. లాహోర్కు చెందిన కొందరు ప్రముఖులతో కూడిన ఒక ప్రతినిధి బృందం హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారిని కలవడానికి వచ్చింది. ఆ బృందంలో డాక్టర్ అల్లామా ఇక్బాల్, సర్ షహాబుద్దీన్ మొదలైన వారు కూడా ఉన్నారు. ఈ సమావేశం వృత్తాంతనాన్ని బాబు గులాం మొహమ్మద్ గారు వివరిస్తూ ఇలా పేర్కొన్నారు. రాత్రి భోజనం ముగిసిన తర్వాత అందరికీ మంచాలు పంపిణీ చేసినప్పుడు నేను ఒక బలమైన పెద్ద మంచాన్ని తీసుకున్నాను. అయితే తదనంతర కాలంలో సర్ షహాబుద్దీన్గా పిలువబడిన చౌదరి షహాబుద్దీన్ గారు నా పరుపును తీసి పక్కన పడేసి నా మంచాన్ని ఆక్రమించుకున్నారు. ఇంతలో హజరత్ గారు విచ్చేశారు. ఆయన ప్రతి ఒక్కరిని మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగారు. అందరూ హుజూరు నాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. కానీ ఆయన నా దగ్గరకు విచ్చేసేసరికి నేను దిక్కుతోచక నిలబడి ఉన్నాను. ఎందుకంటే నా మంచాన్ని చౌదరి షహాబుద్దీన్ గారు లాక్కున్నారు. నేను హుజూర్, నా మంచాన్ని చౌదరి షహాబుద్దీన్ లాక్కున్నారు. ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలో అర్థం కావడం లేదని మనవి చేశాను. దానికి ఆయన ఆగండి, నేను మీకోసం మంచం తీసుకువస్తానని చెప్పారు. ఆయన ఇంకా ఇలా వివరిస్తున్నారు. హజరత్ గారు లోపలికి వెళ్లారు. చాలా సమయం గడిచినా మంచం రాకపోవడంతో నేను హజరత్ గారి ఇంటి ప్రాంగణం ద్వారా గుండా లోపలికి తొంగి చూశాను. అక్కడ నాకు ఏమి కనిపించిందంటే ఒక వ్యక్తి చాలా వేగంగా మంచాన్ని అల్లుతున్నాడు. హజరత్ గారు అతని పక్కనే కూర్చుని చేతిలో దీపం పట్టుకుని అతనికి వెలుతురు చూపిస్తున్నారు. హజరత్ గారిని ఈ స్థితిలో చూసి నాకు చాలా సిగ్గు అనిపించింది. నేను ముందుకు వెళ్ళాను. అప్పటికే తలుపు తెరిచే ఉంది. హుజూర్, ఈ దీపాన్ని నాకు ఇవ్వండి అని మనవి చేశాను. కానీ హజరత్ గారు ఇక ఒక్క వరస మాత్రమే మిగిలిపోందని చెప్పారు. హజరత్ గారి ఈ ఉన్నతమైన నైతికతను చూసి నేను ఎంతగానో ప్రభావితుడనయ్యాను. నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ సమయంలో నేను హజరత్ గారి పవిత్రమైన ముఖాన్ని చూస్తూ మనసులో ఇలా అనుకున్నాను, ఈ ముఖం ఏమాత్రం అబద్ధాల కోరు వ్యక్తిది కానే కాదు. మీ సేవకుడైన
దివంగత మిర్జా ఇస్మాయిల్ బే గారి సాక్ష్యం ప్రకారం హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు తన అవతార పురుషునిగా ప్రకటించుకోవడానికి పూర్వం తన గౌరవనీయులైన తండ్రి గారి ఆదేశాల మేరకు కోర్టు కేసుల పని మీద వెళ్ళేటప్పుడు సవారీ కోసం ఒక గుర్రం కూడా వెంట ఉండేది. నేను కూడా సాధారణంగా ఆయనతో పాటే వెళ్ళేవాడిని. అయితే ప్రయాణం ప్రారంభం కాగానే ఆయన కాలినడకన నడవడం మొదలుపెట్టి నన్ను గుర్రంపై కూర్చోబెట్టేవారు. సేవకుడైన అతన్ని గుర్రం ఎక్కించి ఆయన నడిచేవారు. నేను పదే పదే నిరాకరిస్తూ హుజూర్, నాకు చాలా సిగ్గుగా ఉందని మనవి చేసేవాడిని. దానికి ఆయన, మాకు కాలినడక నడవడానికి సిగ్గు అనిపించినప్పుడు నువ్వు గుర్రం ఎక్కడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు అని అనేవారు. హజరత్ గారు కాదియాన్ నుండి బయలుదేరినప్పుడు ఎల్లప్పుడూ మొదట నన్నే గుర్రం ఎక్కించేవారు. సగం లేదా అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణించిన తర్వాత నేను కిందకు దిగిపోయేవాణ్ణి. అప్పుడు ఆయన గుర్రం ఎక్కేవారు. ఇదే విధంగా కోర్టు నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా మొదట నన్నే ఎక్కించేవారు. ఆ తర్వాత ఆయన ఎక్కేవారు. ఆయన గుర్రంపై ఉన్నప్పుడు గుర్రం ఏ నడకతో నడుస్తుందో అదే నడకన వెళ్ళనిచ్చేవారు. తద్వారా ఆయనతో పాటు నడుస్తున్న నాకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనేది ఆయన ఉద్దేశం. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వివరిస్తున్నారు. మౌల్వీ షేర్ అలీ గారు నాతో పేర్కొన్నారు, హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం మౌల్వీ మొహమ్మద్ అలీ గారుల నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆయనను తన వద్దకు పిలిపించేదానికి బదులుగా స్వయంగా ఆయనే మౌల్వీ గారి చిన్న గదిలోకి విచ్చేవారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇంకా ఇలా అంటున్నారు, నేను మనవి చేయదలుచుకున్నదేమనగా హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం జీవితకాలంలో మౌల్వీ మొహమ్మద్ అలీ గారు హజరత్ గారి ఇంటిలోని ఒక భాగంలోనే నివసించేవారు. హజరత్ మసీహే మౌద్ తన ఇంటిలోని ఒక గదిని మౌల్వీ మొహమ్మద్ అలీ గారికి కేటాయించారు. మస్జిద్ ముబారక్కు తూర్పు వైపున ఉన్న ఆ చిన్న గదిలోనే ఆయన నివాసం, కార్యాలయం ఉండేది. హజరత్ మసీహ్ అలైహిస్సలాం స్వయంగా అక్కడికి ఆయన వద్దకు వెళ్ళేవారు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే హజరత్ గారు ఈ వినమ్రత నుండి మౌల్వీ గారు నేర్చుకోవాల్సిన పాఠాన్ని నేర్చుకోలేకపోయారు. చివరికి అహంభావమే ఆయనకు నష్టం చేకూర్చింది. అల్-హకం పత్రికా సంపాదకులు హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం గారి సాధారణతత్వం గురించి ఇలా వ్రాశారు. ఆయన నడకకు బయలుదేరినప్పుడు ఎవరూ తనకంటే ముందుకు వెళ్ళకూడదనే ఎలాంటి పట్టింపులు ఉండేవి కావు. పైగా చాలాసార్లు నడక వల్ల ధూళి లేవడం, హజరత్ గారు వెనుక ఉండిపోవడం చూసి గొప్ప గౌరవనీయులైన సహచరులు ఆందోళన చెందేవారు. నడవడం వల్ల మట్టి ఎగురుతుండేది, ఎందుకంటే అప్పట్లో అవి కచ్చా రోడ్లు. కానీ అల్లాహ్ ఆ నిదర్శనం అనగా హుజూర్ అలైహిస్సలాం ఎన్నడూ ఇలాంటి వాటిని మనసుకు తీసుకోలేదు. చాలాసార్లు వెనుక నుండి ప్రజలు నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎవరిదైనా కాలు తగడం వల్ల హజరత్ గారికి తూరడం, లేదా ఆయన చెప్పు ఊడిపోవడం, లేదా చేతికర్ర కింద పడిపోవడం జరిగేది. కానీ ఆయన ఎన్నడూ దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేయడం గాని, లేదా తన కోసం ఏదైనా ప్రత్యేక ఏర్పాట్లను కోరుకోవడం గాని ఎవరూ ఎప్పుడూ చేసి ఉండరు, విని ఉండరు. మీకు కొంచెం కూడా శ్రద్ధ లేదా అని ఆయన ఎవరిని అనలేదు. మసీదులో కూడా చాలాసార్లు ఇలా జరిగింది. ఆయన తన అనుచరుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే అతను ముందుకు వెళ్ళి మొదట మౌలానా మౌల్వీ అబ్దుల్ కరీం గారితోనో లేదా హజరత్ హకీముల్ ఉమ్మత్ గారితోనో కరచాలనం చేసేవాడు. వారిద్దరిలోనే ఎవరో ఒకరిని మసీహే మౌద్ అని భావించేవాడు. అప్పుడు ఆ పెద్ద మనుషులు హజరత్ గారు వీరు కాదు వారు అని ప్రజలకు చూపించాల్సి వచ్చేది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఆయన తన యజమాని అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణ ఎల్లప్పుడూ తన ఆచరణగా మార్చుకున్నారు. అదే ఆదర్శాన్ని ప్రపంచానికి చూపించారు. డాక్టర్ బషారత్ అహ్మద్ గారి ఒక కథనం ఇలా ఉంది. మాలేర్కోట్ల నవాబ్ మొహమ్మద్ అలీ ఖాన్ గారి భార్య మరణించారు. హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం గారు వారి అంత్యక్రియల కొరకు కబ్రస్థాన్కు విచ్చేశారు. నమాజ జనాజా ఆయనే స్వయంగా చదివించారు. అప్పటికి ఇంకా సమాధి సిద్ధం కాలేదు. నేను కూడా అంత్యక్రియల బృందంలో ఉన్నాను. ప్రజలంతా సమాధిని చూడటంలో నిమగ్నమయ్యారు. నేను కూడా అటువైపే శ్రద్ధ పెట్టాను. కొంత సమయం తర్వాత చూస్తే హజరత్ గారు అక్కడ కనిపించలేదు. నేను కంగారు పడి అటు ఇటు చూడగా తోటలో ఒకవైపు ఒంటరిగా నేలపై కూర్చుని కనిపించారు. నేను త్వరతగా ఒక చెట్టు కింద తెల్లటి చాప పరిచి హజరత్ గారి వద్దకు వెళ్ళి, ఇక్కడ ఎండగా ఉంది, అక్కడ చెట్టు నీడలోకి విచ్చేయండని మనవి చేశాను. ఆయన సరే, ఇది బాగుందని సెలవిస్తూ చెట్టు నీడలోని ఆ చాపపై కూర్చున్నారు. నేను కూడా ఆయనకు దగ్గరలోనే కూర్చున్నాను. ఆయన ఇంకా ఇలా వివరిస్తున్నారు. కొద్దిసేపటికే హజరత్ గారు చెట్టు కింద కూర్చుని ఉండటం చూసి ప్రజలు అక్కడికి రావడం ప్రారంభించారు. ఇప్పుడు ఎవరు వచ్చినా హజరత్ గారు రండి రండి ఇక్కడ కూర్చోండని అంటూ స్వయంగా తానే వెనక్కి జరుగుతూ వచ్చిన వారిని ఆ చాపపై కూర్చోబెట్టసాగారు. అలా ప్రజలు వస్తూనే ఉన్నారు.
హజరత్ గారు వెనక్కి జరుగుతూ వారిని చాపపై కూర్చోబెడుతూనే ఉన్నారు. ఎంతగా అంటే కొద్దిసేపట్లోనే నేను చూసేసరికి హజరత్ గారు కింద మట్టిపై కూర్చుని ఉన్నారు. ఆయన అనుచరులంతా చాపపై కూర్చుని ఉన్నారు. వచ్చిన వారికి హజరత్ గారిని చూడాలనే కలవాలనే ఉత్సాహంలో అక్కడ ఏం జరుగుతుందో హజరత్ గారు కిందకు వెళ్ళిపోయారు. తాము చాపపై కూర్చున్నామనే విషయం గమనించలేదు. కానీ నేను ఇదంతా చూస్తూ మనసులోనే ఎంతో ఆవేదన చెందాను. అదే సమయంలో దేవుడు ఆయనకెంతటి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. అయినా ఆయన మనస్సులో ఎంతటి వినమ్రత, విధేయత ఉన్నాయి అని నా విశ్వాసం మరింత బలపడింది. అమృత్సర్లో అబ్దుల్లా ఆతంతో చర్చలు జరుగుతున్న రోజుల్లోని ఒక సంఘటనను మున్షీ జఫర్ అహ్మద్ గారు వివరిస్తున్నారు. ఆయన ఇలా చెప్పారు: బహుశా మేము కరీం బక్ష్ అనే ఒక ప్రముఖుడి భవనంలో బస చేశాము. అప్పుడు కర్నల్ అల్తాఫ్ అలీ ఖాన్ గారు మాతో కలిశారు. ఆయన నాతో నేను హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారిని ఏకాంతంలో కలవాలనుకుంటున్నానని చెప్పారు. కర్నల్ గారు కోటు, ప్యాంటు ధరించి గడ్డం మరియు మీసాలు లేకుండా క్లీన్ షేవ్తో ఉన్నారు. నేను మీరు లోపలికి వెళ్ళండి, బయట నుండి మేము ఎవరిని లోపలికి రానివ్వమని చెప్పాను. దాంతో కర్నల్ గారు లోపలికి వెళ్లారు. సుమారు అరగంట సేపు హజరత్ గారితో ఏకాంతంలో మాట్లాడారు. ఆయన ఇంకా ఇలా వివరిస్తున్నారు: కర్నల్ గారు బయటకు వచ్చినప్పుడు ఆయన కళ్ళు చెమర్చాయి, కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. నేను ఆయన్ను మీరు లోపల ఏం మాట్లాడారు, మీ పరిస్థితి ఇలా ఎందుకయింది అని అడిగాను. దానికి ఆయన ఇలా చెప్పారు: నేను లోపలికి వెళ్ళినప్పుడు హజరత్ గారు తన ధ్యానంలో ఒక చాపపై కూర్చుని ఉన్నారు. నిజానికి ఆ చాపపై కేవలం ఆయన మోకాలు మాత్రమే ఉంది, మిగిలిన భాగం కింద నేలపైనే ఉంది. నేను హుజూర్, మీరు నేలపై కూర్చున్నారా అని అడగ్గా నేను చాపపై కూర్చోవడానికి ఇష్టపడటం లేదోనని హజరత్ గారు భావించారు. అందుకని హజరత్ గారు తన తలపాగాను విప్పి ఆ వస్త్రాన్ని చాపపై పరుస్తూ మీరు ఇక్కడ కూర్చోండి అని నాతో అన్నారు. బహుశా మీరు చాపపై కూర్చోవడానికి ఇష్టపడటం లేదోమో, అందుకే ఇక్కడ వస్త్రాన్ని పరుస్తున్నాను, దీనిపై కూర్చోండి అని తన తలపై ఉన్న వస్త్రాన్ని తీసి పరిచారు. ఈ స్థితిని చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయని కర్నల్ గారు చెప్పారు. నేను విదేశాలలో బాప్టిజం తీసుకున్నప్పటికీ, అంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించినప్పటికీ మీ తలపాగా వస్త్రంపై కూర్చున్నంతటి ద్రోహిని కానని మనవి చేశాను. దానికి హజరత్ గారు అందులో ఏమీ పర్వాలేదు, ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు నిస్సంకోచంగా కూర్చోండని అన్నారు. ఏదేమైనప్పటికీ నేను ఆ వస్త్రాన్ని చేత్తో పక్కకు జరిపి చాపపై కూర్చున్నాను. ఆపై నా పరిస్థితిని వివరించడం ప్రారంభించాను. నేను మద్యం బాగా తాగుతాను, ఇతర పాపాలు కూడా చేస్తుంటాను. నాకు దేవుడు, ప్రవక్త నామస్మరణ తెలియదు. కానీ నేను ఈ క్షణాన మీ సమక్షంలో క్రైస్తవ మతం నుండి పశ్చాత్తాపం చేసుకుని ముస్లింగా మారుతున్నాను. ఇవన్నీ ఉన్నప్పటికీ నేను క్రైస్తవుడిగా మారాను. కానీ ఇప్పుడు మీ ఈ స్థితిని చూసి ఈ మాటలు విని ముస్లింగా మారుతున్నాను. అయితే నాకు అలవాటైన ఈ చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి కష్టంగా అనిపిస్తుంది అన్నాను. దానికి హజరత్ గారు ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చదువుతూ ఉండండి, 5 పూటల నమాజ్ చదవడం అలవాటు చేసుకోండి అని చెప్పారు. మానవుడు దారి తప్పి చెడు అలవాట్లలో పడిపోతే దానికి పరిష్కారం ఇస్తిగ్ఫార్ ఎక్కువగా చదవడం మరియు నమాజులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం. మున్షీ గారు ఇంకా ఇలా చెప్పారు: కర్నల్ గారు నాతో నేను హజరత్ గారి వద్దకు కూర్చుని ఉన్నంతసేపు నా మనసు ఎంతో ఆవేదనకు గురైంది. నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆ స్థితిలోనే నేను ఖచ్చితంగా ఇస్తిగ్ఫార్ నమాజ్ చదువుతానని ఆయనకు ప్రతిజ్ఞ చేసి ఆయన అనుమతి తీసుకుని బయటకు వచ్చాను. ఆ ప్రభావం నా హృదయంపై ఇప్పటికీ అలాగే ఉందని అన్నారు. ఈ కర్నల్ గారు ఈ చర్చల్లో పాల్గొని క్రైస్తవుల వైపు కూర్చునేవారు. కానీ అల్లాహ్ తాలా ఆయనకు మంచి స్వభావాన్ని ప్రసాదించాడు. ఆ ప్రభావంతో ఆయన మళ్ళీ ఇస్లాంను స్వీకరించారు. మౌల్వీ అబ్దుల్ కరీం సియాల్కోటి గారిలా వివరిస్తున్నారు: ఇది బహుశా 1896 నాటి సంఘటన కావచ్చు. ఎందుకంటే ఆయన ఈ కథనాన్ని 1900 సంవత్సరంలో ప్రచురించారు. 4 సంవత్సరాల క్రితం నాటి మాటను చెబుతూ ఆ సమయంలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి కుటుంబ సభ్యులు లుధియానాకు వెళ్ళి ఉన్నారు. అది జూన్ నెల. లోపలి ఇల్లు అప్పుడే కొత్తగా నిర్మించబడింది. మధ్యాహ్నం సమయంలో అక్కడ ఒక మంచం వేసి ఉండగా నేను దానిపై పడుకున్నాను. హజరత్ గారు అటు ఇటు తిరుగుతున్నారు. నేను ఒకసారి నిద్రలేచి చూసేసరికి ఆయన కింద నేలపై నా మంచం కింద పడుకుని ఉన్నారు. నేను అమితమైన గౌరవంతో కంగారు పడుతూ లేచి కూర్చున్నాను. ఆయన ఎంతో ప్రేమతో మీరు ఎందుకు లేచారు అని అడిగారు. నేను హుజూర్, మీరు కింద పడుకుని ఉంటే నేను పైన ఎలా పడుకుని ఉండగలను అని మనవి చేశాను. దానికి ఆయన చిరునవ్వుతో నేను మీకోసం కావలి కాస్తున్నాను. ఈ పిల్లలు అల్లరి చేస్తున్నారు, మీ నిద్రకు భంగం కలగకుండా వారిని వారిస్తున్నానని చెప్పారు.
హజరత్ మున్షీ ఇమాం దీన్ గారు తాను బయత్ స్వీకరించిన సమయం నాటి దృశ్యాన్ని వివరిస్తూ ఇలా పేర్కొన్నారు. నేను 1894లో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం గారి పవిత్ర హస్తాల మీదుగా బయత్ చేశాను. సాయంత్రం నమాజ్ సమయం వరకు నా సోదరుడు మున్షీ అబ్దుల్ అజీజ్ గారు, ఇలాగే జమాల్ దీన్ సేఖ్వానీ గారు నాతోనే ఉన్నారు. నమాజ్ ముగిసిన తర్వాత పైన పేర్కొన్న మున్షీ గారు నా వైపు చూపిస్తూ హజరత్ గారి సేవలో హుజూర్ వీరి చేత బయత్ తీసుకోండని మనవి చేశారు. హజరత్ గారు లోపలికి రండి అని అన్నారు. నేను ఒక్కడినే బైతుల్ ఫికర్ గది లోపలికి వెళ్ళినప్పుడు హజరత్ గారు ఒక మంచం కాళ్ళ భాగం వైపు కూర్చుని నన్ను మంచం తల భాగం వైపు కూర్చోమని ఆదేశించారు. మొదట నేను సంకోచించాను, కానీ హజరత్ గారు రెండోసారి ఆదేశించడంతో కూర్చున్నాను. ఆ తర్వాత హజరత్ గారు బయత్ తీసుకున్నారు. హజరత్ గారి ఈ ప్రవర్తనను చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడైనా పీఠాధిపతులు లేదా గురువుల పక్కన ఎవరూ కూర్చోలేరు. అలాంటిది అల్లాహ్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఒక సామాన్య సేవకుడిని మంచం పై భాగంలో అనగా గౌరవప్రదమైన స్థానంలో కూర్చోబెట్టారు. నా సోదరుడు మున్షీ అబ్దుల్ అజీజ్ గారు గది లోపలికి ప్రవేశించినప్పటికీ బయట నుండి ఈ దృశ్యాన్ని ఆయన కూడా చూస్తున్నారు. హజరత్ మున్షీ జఫర్ అహ్మద్ గారిలా వివరిస్తున్నారు. ఒకసారి దివంగత మున్షీ అరోడా గారు మరియు నేను లుధియానాలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సేవలో హుజూర్ ఎప్పుడైనా మీరు కపూర్ తలాకు విచ్చేయండని మనవి చేశాం. ఆ రోజుల్లో కపూర్ తలాక్ ఇంకా రైలు మార్గం రాలేదు. హజరత్ గారు మేము ఖచ్చితంగా ఎప్పుడైనా వస్తామని వాగ్దానం చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే హజరత్ గారు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒకరోజు కపూర్ తలాకు విచ్చేశారు. గుర్రపు బగ్గి దిగి కపూర్ తలాలోని ఫతహ్వాలి మసీదుకు వెళ్లారు. హాఫిజ్ హామిద్ అలీ గారు ఆయనతో పాటు ఉన్నారు. హజరత్ గారు ఆ మసీదులో ఉన్న మౌల్వీని, అతను అహ్మదీయేతర వ్యక్తి, పిలిచి మున్షీ అరోడా గారికో లేదా మున్షీ జఫర్ అహ్మద్ గారికో మేము వచ్చినట్లు సమాచారం అందించని చెప్పారు. ఆయన ఇంకా ఇలా చెప్పారు, నేను మున్షీ అరోడా గారు కోర్టులో పనిచేశాం. మేమిద్దరం అక్కడ షార్ట్ హ్యాండ్ రైటర్లుగా పనిచేసేవాళ్ళం. ఆ మౌల్వీ వచ్చి మిర్జా గారు మసీదుకు విచ్చేశారు, మీకు సమాచారం ఇవ్వమని నన్ను పంపారని చెప్పారు. మున్షీ అరోడా గారు ఎంతో ఆశ్చర్యంతో కూడిన కోపంతో పంజాబీలో ఇలా అన్నారు, చూద్దాం, నీ మసీదులోకి వచ్చి మిర్జా గారు బస చేస్తారా? ఇది ఎలా సాధ్యం? అబద్ధాలు చెప్పకు. అప్పుడు నేను పదండి వెళ్ళి చూద్దామని అన్నాను. ఆ తర్వాత మున్షీగారు త్వరగా తన తలపాగా చుట్టుకుని నాతో పాటు బయలుదేరారు. మేము మసీదుకు వెళ్ళి చూసేసరికి హజరత్ గారు కింద నేలపై పడుకుని ఉన్నారు. హాఫిజ్ హామిద్ అలీ గారు ఆయన కాళ్ళు నొక్కుతున్నారు. పక్కనే ఒక గిన్నె చెంచా పెట్టబడి ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన పాలు తాగి ఉండవచ్చని లేదా అందులో రొట్టె ముంచి తిని ఉండవచ్చని అనిపించింది. మున్షీ అరోడా గారు హజరత్ గారితో, హుజూర్, మీరు ఇటువైపు విచ్చేయాలనుకున్నప్పుడు మాకు సమాచారం ఇచ్చి ఉండాల్సింది. మేము కర్తార్పూర్ స్టేషన్కు వచ్చి స్వాగతం పలికే వాళ్ళం అని మనవి చేశారు. దానికి హజరత్ గారు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మేము మీకు ఒక వాగ్దానం చేశాము, దాన్ని నెరవేర్చాం అంతే అని సమాధానమిచ్చారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇంకా ఇలా ఉపదేశిస్తున్నారు, నా పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఎవరైనా బాధపడుతుంటే నేను నమాజులో నిమగ్నమే ఉన్నప్పటికీ వారి ధ్వని నా చెవిన పడితే నా నమాజును మధ్యలోనే ఆపేసి అయినా సరే వారికి సహాయం చేయాలని, వీలైనంత వరకు వారితో సానుభూతిని ప్రకటించాలని నేను కోరుకుంటాను. ఏ సోదరుడైనా ఆపదలో లేదా ఇబ్బందిలో ఉన్నప్పుడు దానికి తోడుగా నిలబడకపోవడం ఉన్నత నైతిక విరుద్ధం. మీరు అతని కోసం ఏమి చేయలేకపోయినా కనీసం దుఆ అయినా చేయండి. మన వారిని పక్కన పెడితే ఇతరులతో మరియు హిందువులతో కూడా ఉన్నతమైన నైతిక ఆదర్శాన్ని ప్రదర్శించాలని, వారితో సానుభూతితో మెలగాలని నేను చెప్తున్నాను. ఎన్నడూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకూడదు. ఇది కేవలం హితబోధ మాత్రమే కాదు, పైన వివరించిన సంఘటనలన్నీ ఆయన ఆచరణను తెలియజేస్తాయి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇంకా ఇలా వ్రాస్తున్నారు, ఒకసారి నేను బయటకు నడకకు వెళ్తున్నాను. అబ్దుల్ కరీం అనే ఒక పట్వారి నాతో పాటు ఉన్నాడు. అతను కొంచెం ముందుకు ఉన్నాడు, నేను వెనుక ఉన్నాను. దారిలో సుమారు 70 లేదా 75 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె ఒక లేఖను చదివి పెట్టమని ఆ పట్వారిని అడిగింది. కానీ అతను ఆమెను విసుక్కుంటూ పక్కకు నెట్టేశాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా చెప్తున్నారు, అతని ప్రవర్తన నా హృదయాన్ని ఎంతగానో గాయపరిచింది. నేను ముందుకు వెళ్ళి ఆమె దగ్గరకు రాగానే ఆమె ఆ లేఖను నాకు ఇచ్చింది. నేను అక్కడే ఆగి దాన్ని చదివి ఆమెకు బాగా అర్థమయ్యేలా వివరించాను. దీనివల్ల ఆ పట్వారి చాలా సిగ్గుపడాల్సి వచ్చింది. ఎందుకంటే అతను ఎలాగూ ఆగాల్సి వచ్చింది, పుణ్యాన్ని కూడా కోల్పోయాడు.
అతను వినమ్రతతో ఆ లేఖను చదివి ఉంటే ఎంత బాగుండేది. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వివరిస్తున్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఎవరిని కలిసినా చిరునవ్వుతో కలిసేవారని నేను మనవి చేయదలుచుకున్నాను. ఆయన చిరునవ్వును చూడగానే ఎదుటివారి బాధలన్నీ దూరం అయిపోయి ఆయన సభలోకి వెళ్ళగానే హృదయంలోని దుఃఖాలని తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతి అహ్మదీ ఇలా భావించేవాడు. ఆయన చిరునవ్వు చిందించే ముఖాన్ని చూడగానే శరీరమంతటా ఆనందపు అలలు ఒప్పొంగేవి. ఎంతటి సామాన్య వ్యక్తి మాట్లాడినా సరే ఆయన ఎంతో శ్రద్ధతో వినడం, ఎంతో ప్రేమతో సమాధానమివ్వడం ఆయన అలవాటు. హజరత్ గారికి అందరికంటే నాపైన ఎక్కువ ప్రేమ ఉందోమనని ప్రతి ఒక్కరూ తమ పరిధిలో భావించుకునేవారు. ప్రవక్తల సభల మర్యాదలు తెలియని కొందరు సామాన్య ప్రజలు చాలాసేపటి వరకు తమకు సంబంధం లేని కథలను చెబుతూనే ఉండేవారు. కానీ హజరత్ గారు నిశ్శబ్దంగా కూర్చుని వినేవారు తప్ప ఎన్నడూ ఎవరితోనూ ఇక చాలు ఆపండి అని అనలేదు. ఒక వ్యక్తి హజరత్ గారి సేవలోకి వచ్చి తన తలను వంచి ఆయన పాదాలపై పెట్టాలని ప్రయత్నించాడు. హజరత్ గారు తన చేత్తో అతని తలను పక్కకు జరిపి, ఈ పద్ధతి సరైనది కాదు, అస్సలాము అలైకుం చెప్పాలి మరియు కరచాలనం చేయాలని సూచించారు. హజరత్ ముఫ్తీ మొహమ్మద్ సాదిక్ గారిలా వ్రాస్తున్నారు. కాశ్మీరు నుండి ఒక పొడవాటి శరీర ఛాయగల పేద అహ్మదీ ముస్లిం ఎంతో అభిమానంతో తన గ్రామం నుండి కాదియాన్ వరకు దారంతా కాలినడకన నడిచి వస్తుండేవారు. అతని పేరు బహుశా అఖ్దూజు. ఒకసారి అతను కాదియాన్కు వచ్చి ఉన్నప్పుడు ఒక ఉదయం హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతుస్సలాం నడకకు వెళ్ళడానికి బయటకు విచ్చేశారు. అక్కడ చౌరస్తాలో ఆ కాశ్మీరీ విధేయుడు కూడా నిలబడి ఉన్నాడు. అతను హజరత్ గారిని చూడగానే అమితమైన ప్రేమతో ఏడుస్తూ ఆయన పాదాలపై తల పెట్టేశాడు. హజరత్ గారు కిందకు వంగి అతనిని పైకి లేపుతూ, ఇవి ధర్మ విరుద్ధం, మనుషులకు సజ్దా చేయకూడదు అని అన్నారు. అంటే ఏ వ్యక్తికి ఎన్నడూ సజ్దా చేయకూడదు, ఎవరి పాదాలపైన అలా పడకూడదు. ఇదే విధంగా హజరత్ మౌల్వీ అబ్దుల్ కరీం సియాల్కోటి గారిలా రాస్తున్నారు. ఒకసారి ప్రపంచంలోని ఫకీర్లు, పీఠాధిపతుల పట్ల అమితమైన వ్యామోహమున్న ఒక వ్యక్తి, అంటే వారి సభలలో కూర్చోవడం అలవాటైన ఒకతను మన మసీదుకు వచ్చాడు. అక్కడ ప్రజలంతా చాలా స్వేచ్ఛగా హజరత్ గారితో సంభాషించడం చూసి అతను ఆశ్చర్యపోయాడు. అతను హజరత్ గారితో, మీ మసీదులో అస్సలు మర్యాద లేదు అన్నాడు. ఆ పీరుల సభల నుండి వచ్చిన ఆ వ్యక్తి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతుస్సలాంతో, మీ మసీదులో అసలు వినయ విధేయతలు లేవు, ప్రజలు ఎలాంటి సంకోచం, భయం లేకుండా ధైర్యంగా కూర్చుని ఉన్నారు, మీతో నేరుగా మాట్లాడుతున్నారంటే వారు మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వడం లేదు అన్నట్లుగా అన్నాడు. దానికి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా బదులిచ్చారు, నేను ప్రజలు చూసి భయపడేలా ఒక క్రూర జంతువులాగా భయంకరంగా చండ శాసనుడిలా కూర్చోవడం నా సిద్ధాంతం కాదు. నేను ఒక విగ్రహంలాగా మారడాన్ని తీవ్రంగా అసహించుకుంటాను. నేను విగ్రహారాధనను అంతం చేయడానికి వచ్చానే తప్ప నేనే స్వయంగా ఒక విగ్రహంగా మారి ప్రజలు నన్ను పూజించేలా చేయడానికి రాలేదు. అల్లాహ్ ప్రమాణంగా నేను నా అంతటా నేను ఇతరుల కంటే ఏమాత్రం గొప్పవాడినని భావించను. నా దృష్టిలో అహంకారి కంటే పెద్ద విగ్రహారాధకుడు, నీచుడు మరొకడు లేడు. ఎందుకంటే అహంకారి ఏ దేవుణ్ణి పూజించడు, అతను తనను తాను మాత్రమే పూజించుకుంటాడు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మున్షీ జఫర్ అహ్మద్ గారి ఒక కథనాన్ని ఇలా వివరిస్తున్నారు. ఆయన ఒకసారి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతుస్సలాం ఢిల్లీ నుండి తిరిగి వస్తూ అమృత్సర్లో దిగారని చెప్పారు. హజరత్ ఉమ్ముల్ మోమినీన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. హజరత్ గారు ఒక అబ్బాయిని, బహుశా మియా బషీర్ అహ్మద్ గారిని ఎత్తుకున్నారు మరియు మరొక చేతిలో ఒక బరువైన బ్యాగును పట్టుకున్నారు. అంటే ఒకవైపు బిడ్డను ఎత్తుకొని మరోవైపు సంచిని పట్టుకున్నారు. నాతో, మీరు ఈ పాందాన్ను తీసుకోండి అని చెప్పారు. మున్షీ గారు కూడా వెంట ఉండటంతో ఆ చిన్న పాందాన్ను పట్టుకోమని ఆయనకు ఇచ్చారు. నేను, హుజూర్, ఈ బ్యాగును నాకు ఇవ్వండి అని మనవి చేశాను. కానీ ఆయన వద్దు అన్నారు. నేను 1-2 సార్లు అడిగినప్పటికీ హజరత్ గారు అలాగే చెప్పడంతో ఏదేమైనప్పటికీ నేను ఆ పాందాన్ని తీసుకున్నాను. ఆపై మేము బయలుదేరాం. ఇంతలో రైల్వే స్టేషన్లో ఉన్న 2-3 యువ ఆంగ్లేయులు నాతో, 1 నిమిషం హజరత్ గారిని అలాగే నిలబడమని చెప్పండి అని అన్నారు. దాంతో నేను, హుజూర్, మీరు మిమ్మల్ని కాసేపు నిలబడమని అంటున్నారు అని మనవి చేశాను. హజరత్ గారు అలాగే నిలబడ్డారు. వారు అదే స్థితిలో హజరత్ గారి ఫోటో తీశారు. అంటే ఆయన ఒక బిడ్డను ఎత్తుకుని సామాను పట్టుకొని ఉన్న ఆ సహజమైన స్థితిలోనే ఫోటో తీశారు. వారు ఆయన చిత్రాన్ని బంధించాలనుకున్నారు, అలాగే తీశారు. హజరత్ గారు అంతా సాధారణమైన స్థితిలోనే ఉన్నప్పటికీ ఆ ఆంగ్లేయులు ఆయన వ్యక్తిత్వానికి ఎంతగానో ప్రభావితులయ్యారు. అందుకే మేము ఈ మహాత్ముని ఫోటో తీయాలనుకుంటున్నామని వారు అన్నారు. హజరత్ మలిక్ మౌలా బక్ష్ గారిలా వివరిస్తున్నారు. అమృత్సర్లో మా ఇంటికి ఎదురుగా మియా జాన్ మొహమ్మద్ అనే ఒక వ్యక్తి నివసించేవారు. ఆయన చాలా మాట్లాడే స్వభావం గలవారు. హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారు రాసిన సుర్మయ్ చష్మా
ఆర్య అనే పుస్తకం ఆయనకు దాదాపు పూర్తిగా కంఠస్థం. ఆయన నిరక్షరాస్యుడైనప్పటికీ ఆర్యులతో బాగా వాదించేవారు. అయితే ఆయనకు మర్రాహ్ అనే ఒక రకమైన మానసిక స్థితి వ్యాధి సంభవించింది. ఆయనకు ఎవరు కలిస్తే వారికి తన వ్యాధి గురించిన వివరాలను చాలా సుదీర్ఘంగా, వారిని చాలాసేపు నిలబెట్టి మరీ వినిపించేలా వారు చేసేవారు. ప్రజలు ఆయన మాటలు విని విని విసిగిపోయేవారు. దాంతో ఆయనతో మాట్లాడకుండా తప్పించుకోవడం ప్రారంభించారు. అప్పుడు ఎవరో ఆయనతో, నువ్వు కాదియాన్కు వెళ్ళి హజరత్ మౌల్వీ హకీం నూరుద్దీన్ గారి వద్ద వైద్యం చేయించుకో అని చెప్పారు. దానికి ఆయన చాలా పెద్ద మనిషి, నా ఈ సుదీర్ఘమైన కథను ఆయన ఎక్కడ వింటారని అన్నారు. ఆ వ్యక్తి, లేదు, ఆయన చాలా ఉన్నతమైన నైతిక విలువలు కలవారు, ఖచ్చితంగా నీ మాటలు వింటారని సర్ది చెప్పాడు. దాంతో ఆ నిరుపేద కాదియాన్కు వచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఆయన గుర్రపు బగ్గి దిగే సమయానికి హజరత్ అలైహిస్సలాం గారు తన అనుచరులతో కలిసి నడక ముగించుకుని తిరిగి వస్తున్నారు. బగ్గీ నడిపే అతను, అగో హజరత్ మిర్జా గారు వస్తున్నారు అని చూపించాడు. అంతే, ఆ వ్యక్తి వెంటనే బగ్గీ దిగి నేరుగా వెళ్లి హజరత్ గారితో కరచాలనం చేసి తన మానసిక ఆందోళన స్థితిలోనే తన వ్యాధి వివరాలను ఎంతో కంగారుగా వివరించడం ప్రారంభించారు. ఒక పెద్ద కథనే చెప్పసాగారు. ఆ వృత్తాంతం ఎంత సుదీర్ఘంగా సాగిందంటే వెంట ఉన్న వారంతా విసిగిపోయారు. కానీ హజరత్ గారు మాత్రం ఎంతో ప్రశాంతంగా నిలబడి అతని చేతిని తన చేతిలో పట్టుకుని అదంతా వింటూనే ఉన్నారు. చివరికి ఆ రోగి అయిన మియా జాన్ మొహమ్మద్ గారే స్వయంగా, ఇప్పుడు నా నోరు ఎండిపోయింది, నేను ఇక మాట్లాడలేను, నేను ఇంతసేపు మాట్లాడుతుంటే మీరు వింటూనే ఉన్నారని అన్నాడు. దానికి హజరత్ గారు చిరునవ్వుతో, చాలా మంచిది, మీరు అతిథి గృహానికి వెళ్ళి ఏదైనా తిని త్రాగి విశ్రాంతి తీసుకోండి. ఆ తర్వాత మౌల్వీ గారికి, అంటే హజరత్ హకీం నూరుద్దీన్ గారికి మీ పరిస్థితిని వివరించండి, మందు తీసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత ఆ వ్యక్తి కాస్త తేరుకుని హజరత్ హకీం నూరుద్దీన్ గారి సేవలోకి హాజరై మళ్లీ అదే సుదీర్ఘ కథను ప్రారంభించాడు. మౌల్వీ గారు గొప్ప వైద్యుడు కావడం వల్ల అతను కొద్దిగా చెప్పగానే వ్యాధి ఏమిటో గ్రహించి వెంటనే మందుల చీటీ రాసి చేతిలో పెట్టారు. నాకు మీ వ్యాధి ఏమిటో అర్థమైంది, ఇక కథ వినాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఆ మందుల చీటీ తీసుకున్నప్పటికీ నూరుద్దీన్ గారు చాలా మంచి నైతిక విలువలు గలవారని ప్రజలు అనేవారు. కానీ హజరత్ మిర్జా గారి ఉన్నతమైన నైతికతతో ఈయనకు ఏం పోలిక ఉంది అని మనసులో అనుకున్నారు. హజరత్ గారు చూపిన ఆ అపారమైన ఓర్పు, నైతికత ఆయనపై ఎంతటి ప్రభావం చూపాయంటే ఆయన వెంటనే బయత్ స్వీకరించి అహ్మదీ ముస్లింగా మారారు. అంతకుముందు ఆయన బయత్ చేయలేదు, కానీ ఈ సంఘటన తరువాతే చేశారు. ఈ ఉదంతాన్ని ఆయన సమక్షంలోనే దివంగత డాక్టర్ ఇబాదుల్లా గారు నాకు వినిపించారు. ఆ రోగి కూడా దీన్ని ధృవీకరించారు. ఇదే విధంగా హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వ్రాస్తున్నారు. మాస్టర్ అల్లాదత్తా గారు ఒక లేఖ ద్వారా ఈ వృత్తాంతాన్ని తెలియజేశారు. ఒకసారి లాహోర్లోని అహ్మదియా బిల్డింగ్స్లో హజరత్ మిర్జా గులాం అహ్మద్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారున్నారు. ఆ సమయంలో షర్క్పూర్ బేనీ నుండి ముస్తకీం అనే పేరు గల ఒక వృద్ధుడు, బలహీనుడైన వ్యక్తి హజరత్ గారిని దర్శించుకోవడానికి వచ్చాడు. అక్కడ ఉన్న అనుచరుల గుంపు ఎక్కువగా ఉండటం వల్ల అతను హజరత్ గారి వరకు చేరుకోలేకపోయాడు. దాంతో అతను గట్టిగా, హుజూర్, నేను మిమ్మల్ని దర్శించుకోవడానికే వచ్చానని అరిచాడు. హజరత్ గారు అది విని, బాబాజీని ముందుకు రానివ్వండి అని అన్నారు. ఆయన చాలా వృద్ధుడు కావడం వల్ల సరిగ్గా లేచి నడవలేకపోతున్నాడు. అది గమనించిన హజరత్ గారు, బాబాజీకి శ్రమ కలిగించకండి అని అంటూ స్వయంగా తానే తమ స్థలం నుండి లేచి ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి అతని పక్కన కూర్చున్నారు. ఇదే విధంగా హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు డాక్టర్ మీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ గారి ఒక కథనాన్ని వివరిస్తున్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కొందరు సేవకులతో కలిసి బాబా గురునానక్ గారి చోలాను చూడటానికి డేరా బాబా నానక్కు విచ్చేసినప్పుడు అక్కడ ఒక మర్రి చెట్టు కింద కొన్ని బట్టలు పరిచి హజరత్ గారితో పాటు అనుచరులందరూ కూర్చున్నారు. మౌల్వీ మొహమ్మద్ హసన్ గారు కూడా వారితో పాటే ఉన్నారు. హజరత్ గారు వచ్చిన వార్త తెలుసుకుని గ్రామ ప్రజలు అక్కడ గుమికూడటం ప్రారంభించారు. మొదట వచ్చిన వారిలో కొందరు వ్యక్తులు మౌల్వీ మొహమ్మద్ హసన్ గారిని మసీహ్ మౌద్ అని భావించి ఆయనతో కరచాలనం చేసి అక్కడ కూర్చోసాగారు. 3-4 వ్యక్తులు అలా కరచాలనం చేసిన తర్వాత వారు పొరబడ్డారనే విషయం అక్కడి వారికి అర్థమైంది. ఆ తర్వాత నుండి తనతో కరచాలనం చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరిని మౌల్వీ మొహమ్మద్ హసన్ గారు హజరత్ గారి వైపు చూపిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వీరని తెలియజేయసాగారు. హజరత్ షేక్ అబ్దుల్ ఖాదిర్ గారిలా వివరిస్తున్నారు. హజరత్ మిర్జా గులాం అహ్మద్ గారి పెద్ద కుమారుడైన దివంగత హజరత్ మిర్జా సుల్తాన్ అహ్మద్ గారు తరచూ ఇలా చెప్పేవారు, మా నాన్నగారు తన జీవితాన్ని ఒక ముఘల్ వంశస్థుని లాగానో లేదా ఒక జమీందారు కొడుకులాగానో గడపలేదు.
నిజానికి ఒక దైవ చింతన గల సూఫీలా గడిపారు. ఖాదియాన్కు చెందిన కనయ్యాలాల్ సరాఫ్ అనే ఒక వ్యక్తి ఒక వృత్తాంతాన్ని ఇలా వివరించారు. ఒకసారి హజరత్ మిర్జా గారు స్వయంగా బటాలాకు వెళ్లాల్సి వచ్చింది. అందుకోసం ఒక గుర్రపు బగ్గీని మాట్లాడమని ఆయన నాతో చెప్పారు. అయితే హజరత్ గారు బగ్గీలో బయలుదేరి కాలువ వలకు చేరుకున్నాక ఏదో ఒక వస్తువు ఇంట్లోనే మర్చిపోయినట్లు ఆయనకు గుర్తొచ్చింది. దాంతో ఆయన బగ్గీ వాడిని అక్కడే ఉండమని చెప్పి స్వయంగా తానే కాలినడకన తిరిగి ఇంటికి వచ్చారు. ఈలోగా ఆ కాల్వ వంతెన వద్ద బగ్గీ నడిపే అతనికి వేరే ప్రయాణికులు దొరకడంతో అతను హజరత్ గారిని వదిలేసి బటాలాకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మిర్జా గారు బహుశా కాలినడకనే బటాలాకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి నేను ఆ బగ్గీవాడిని పిలిపించి బాగా కొట్టాను. ఓ దుర్మార్గుడా, ఒకవేళ ఆయన స్థానంలో జమీందారైన మిర్జా నిజాముద్దీన్ ఉండి ఉంటే నువ్వు అక్కడ 3 రోజులు కూర్చోవలసి వచ్చిన భయంతో కూర్చునేవాడివి కదా. కానీ ఆయన చాలా మంచివాడు, దైవభీతిగల వ్యక్తి కాబట్టి ఈయన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని గద్దించాను. కనయ్యాలాల్ గారింకా ఇలా చెప్పారు. మొత్తం మీద హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారికి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన నన్ను తన వద్దకు పిలిపించి ఇలా అన్నారు. అతను నా కోసం ఎందుకు వేచి చూస్తూ కూర్చుంటాడు? అతనికి వేరే కూలీ దొరికింది, అతను వెళ్ళిపోయాడు. నువ్వు అతనిపై ఎందుకు అంతలా అన్యాయం చేశావు? హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సంస్థకు నైతిక ఉపదేశం చేస్తూ ఇలా అన్నారు. ప్రతి ఒక్కరూ తహజ్జుద్ కొరకు నిద్ర లేవడానికే ప్రయత్నించవలెను. 5 పూటల విధిగా చేసే నమాజులలో కూడా కునూతును జోడించవలెను. దేవునికి కోపం తెప్పించే ప్రతి రకమైన విషయం నుండి పశ్చాత్తాపం ప్రకటించవలను. పశ్చాత్తాపం అంటే అన్ని రకాల చెడు పనులను, దేవుని అసంతృప్తికి కారణమయ్యే విషయాలను వదిలిపెట్టి తమలో ఒక నిజమైన మార్పును తీసుకురావడం, ముందడుగు వేయడం, దైవభీతి అవలంబించడం, నైతిక విలువలను సంస్కరించుకోవలను. ఇందులో కూడా దేవుని కరుణ ఉంటుంది. మానవ అలవాట్లను సభ్యతతో సున్నితంగా తీర్చిదిద్దుకోవాలి. మీలో క్రోధం ఉండకూడదు. దానికి బదులుగా వినయం, నమ్రతలు చోటు చేసుకోవాలి. నైతిక ప్రవర్తనను సరిదిద్దుకోవడంతో పాటు మీ స్తోమతకు తగినట్లుగా దాన ధర్మాలు ఇవ్వడం కూడా అలవాటు చేసుకోండి అని ఆయన సంస్థకు వివిధ విషయాలపై ఈ నైతిక ఉపదేశం చేశారు. ఆ తర్వాత హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా ప్రవచించారు. దైవభీతి గల వారికి ఒక నిబంధన ఏమిటంటే వారు తమ జీవితాన్ని పేదరికంలో, నిరాడంబరతలో గడపాలి. ఇది దైవభీతిలోని ఒక శాఖ. జీవితాన్ని సాదాసీదాగా గడపడం అనేది దైవభీతిలోని ఒక భాగం. దీని ద్వారానే మనం అవసరమైన క్రోధాన్ని, కోపాన్ని ఎదుర్కోవలను. పెద్ద పెద్ద జ్ఞానులకు, సత్యవంతులకు కూడా అత్యంత ఆఖరి మరియు కఠినమైన పరీక్ష కోపం నుండి తమను తాము కాపాడుకోవడమే. అహంకారం, గర్వం అనేది క్రోధం నుండే పుడతాయి. అదేవిధంగా కోపం కూడా అహంకార ఫలితమే. ఎందుకంటే మనిషి తనను తాను ఇతరుల కంటే గొప్పగా భావించినప్పుడే కోపం వస్తుంది. నా సంఘం వారు ఒకరినొకరు చిన్నగాను లేదా పెద్దగాను భావించుకోవడం లేదా ఒకరినొకరు తక్కువ చేసి చూడడం నాకు ఇష్టం లేదు. ఎవరు పెద్దో ఎవరు చిన్నో దేవునికి మాత్రమే తెలుసు. ఇది ఒక రకమైన తిరస్కార. ఎవరిలోనైతే ఈ అవమానకరమైన భావం ఉంటుందో ఆ భావం ఒక విత్తనంలా పెరిగి చివరకు వారి వినాశనానికి కారణం అవుతుందేమోననే భయం కలుగుతుంది. కొంతమంది వ్యక్తులు పెద్ద మనుషులను కలిసినప్పుడు చాలా గౌరవంగా ప్రవర్తిస్తారు. కానీ నిజమైన పెద్ద మనిషి ఎవరంటే ఒక పేదవాడి మాటను కూడా అంతే దీనత్వంతో, వినయంతో వినేవాడు. అతని మనస్సుకు శాంతి చేకూర్చేవాడు. అతని మాటకు గౌరవం ఇచ్చేవాడు. ముఖం మీదే అతనికి బాధ కలిగించే ఎలాంటి ఎగతాళి మాటలను అననివాడు. అల్లాహ్ తాలా ఇలా ఉపదేశిస్తున్నాడు. వలా తనాబజు బిలల్ కాబి బేస ఇస్ముల్ ఫుసూకు బాదల్ ఇమాన్ వమల్లం యతుబ్ ఫఉలాయిక హుముజ్ జాలిమూన్. అనగా ఒకరినొకరు చెడు పేర్లతో పిలుచుకోవద్దు. విశ్వాసం స్వీకరించిన తర్వాత ఇటువంటి పాపపు ముద్ర పడటం చాలా చెడ్డది. ఎవరైతే పశ్చాత్తాపం చెందరో అలాంటి వారే నిశ్చయంగా అక్రమార్కులు. దీని అర్థాన్ని మరింత వివరిస్తూ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా ఉపదేశించారు. ఒకరినొకరు ఎగతాళి చేసే పేర్లతో పిలవకండి. అటువంటి పేర్లు పెట్టకండి. ఇది పాపాత్ముల పని. ఎవరైతే ఇతరులను ఎగతాళి చేస్తారో వారు స్వయంగా అదే స్థితిలో పడనంత వరకు మరణించరు. మీ సోదరులను తక్కువ అంచనా వేయకండి. మీరంతా రేపు ఒకే ఊట అనగా చెలిమ నుండి నీరు తాగవలసి వచ్చినప్పుడు ఎవరి రాతలో, ఎవరి అదృష్టంలో ఎక్కువ నీరు తాగాలని ఉందో ఎవరికి తెలుసు. ఎవరు కూడా కేవలం ప్రాపంచిక సూత్రాల ద్వారా గౌరవనీయులు లేదా గొప్పవారు కాలేరు. దేవుని దృష్టిలో గొప్పవాడు ఎవరంటే ఎవరైతే దైవభీతి తక్కువ కలిగినవాడు అతడే. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. అనగా నిశ్చయంగా అల్లాహ్ సన్నిధిలో మీలో అత్యంత గౌరవనీయుడు ఎవరంటే
మీలో అందరికంటే ఎక్కువ దైవభీతి తక్కువ గలవాడే. నిశ్చయంగా అల్లా సర్వజ్ఞుడు, సర్వము తెలిసినవాడు. అల్లాహ్ తాలా మనకు నిజమైన రీతిలో వినయాన్ని, నమ్రతను పెంపొందించుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతుస్సలాం బయతులోకి ప్రవేశించి మనం నిజమైన ఇస్లాం బోధనలపై నడుచుకునే వారిగా, దాని హక్కును నెరవేర్చేవారిగా చేయుగాక. الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.